అనుకున్నంత అయింది. అమెరికాతో ఒప్పందం గురించి చాలా గొప్పలు చెప్పారు, కానీ వాస్తవంలో ఇప్పటికీ పాక్షిక తాత్కాలిక పరిధి ఫ్రేమ్వర్క్ కుదుర్చుకున్నామంటున్నారు. దీని గురించి కొన్ని అరకొరగా వివరాలు విడుదల చేస్తున్నారు. డెవిల్ ఇన్ ది డీటెయిల్స్ అంటారు కదా, అసలు రహస్యం వివరాల్లో ఉంటుంది. ఆ వివరాలు ఇప్పటికి వచ్చిన మేరకు చూస్తే కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. దీని మీద ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్న కొద్దిగా దాన్ని కాపాడడం కోసం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అదంతా ఆ భారం తన్నెత్తినేసుకున్నాడు. విదేశాంగ మంత్రి జయశంకర్ దగ్గర ఏదో అడిగితే అవన్నీ మీరు పీయూష్ గోయల్ని అడగండి అని ఆయన అన్నారు. పీయూష్ గోయల్ ఏమో ఆయన ఒకటే చెప్తున్నాడు, అమెరికాతో భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మనం ఎవరితో అండి పోల్చుకోవాలి? అమెరికాతో కదా. అమెరికాకు లాభమా మనకు లాభమా, మన మీద భారం ఏంటని ఆయన చైనాతో పోలుస్తున్నారు ఎంతసేపటి. చైనా అయితే 35% టారిఫ్లు ఉంటాయి, అదే మనకు 18%. కాబట్టి చైనా కంటే మనకు చాలా మంచిది. అంటే చైనా ఇండియాల మధ్య పోటీ. అమెరికా దానికి లాభం కోసం ఉపయోగించుకుంటుందా? దానికి మన ప్రభుత్వం, మన కేంద్రం, మరి ముఖ్యంగా మోదీ గారు అనుమతిస్తారా? చాలా ఇప్పటికి అందిన వివరాల ప్రకారం ఇదే పీయూష్ గోయల్ బల్ల గుద్ది చెప్పారు, వ్యవసాయ ఉత్పత్తులు మేము మినహాయిస్తున్నాము, వ్యవసాయానికి ఏమాత్రం తగలనివ్వమని. కానీ చాలా స్పష్టంగా ఈ కొత్త ఒప్పందంలో మీరు చూడండి, ఈవెన్ అకార్డింగ్ టు ది పార్షియల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, the Indian government has agreed not to levy any zero tariff on US exports of fruits, cotton, tree nuts, soybean oil and certain other food and agricultural products. ఇంకా చూడండి, ఇవే కదా, సోయాబీన్ మీద ఉండదు, లేకపోతే ఇంకా ఫ్రూట్స్ పళ్ళ మీద ఉండదని నిన్న కూడా చెప్పాను నేను. 100 రూపాయలకు పైన ఉండే యాపిల్స్ అయితే మీరు చెప్పి జరిగేది చెప్పడానికి ఏమో చాలా చెప్పొచ్చు, కానీ మీరు వ్యవసాయ ఉత్పత్తులకు ఉండదు, మినహాయిస్తాము, వాళ్ళకి ఇవ్వమన్నారు. కానీ చాలా స్పష్టంగా సోయాబీన్, మరీ ముఖ్యంగా సోయాబీన్ గురించి చాలా ఆందోళన ఉండింది. ఇది మన రైతులను చాలా నేరుగా ప్రత్యక్షంగా దెబ్బతీస్తుంది. ఇప్పటికే న్యూజిలాండ్ లాంటి దేశాలు ఈ ఒప్పందంతో జీవనోపాధి ఘోరంగా దెబ్బతినిపోతుంది. పత్తి రైతులు ఇప్పటికే చాలా వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి చాలా బాధల పాలవుతున్నటువంటి పత్తి రైతులు ఈ దిగుమతుల తాకిడికి దెబ్బతినిపోతారు. వ్యవసాయ సంక్షోభం ఇంకా పెరుగుతుంది. ఇంకా ఇంతే కాదు, ఆహార సరుకులు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, వీటి మీద కూడా తలుపులు తెరవడానికి భారత ప్రభుత్వం ఒత్తిడికి లోనై ఒప్పుకుంది అని చెప్తూ ఉన్నారు చాలా స్పష్టంగా. ఇంకొకటేమో వాళ్ళకి టారిఫ్లు తీసేస్తే సరే, మన రైతులకు ఇస్తున్న సబ్సిడీలు తీసేయాలని ప్రపంచ బ్యాంకు పెట్టిన అతిపెద్ద షరతు అదే కదా. వ్యవసాయానికి మీరు సబ్సిడీలు ఇస్తారు, ఇది మా ఒప్పందానికి విరుద్ధం అని. నిజానికి ప్రపంచ బ్యాంకు అనుమతించిన దాంట్లో 39% మటుకే మన దేశంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అవి కూడా మన ప్రభుత్వాలు ఎంత అరకొరగా ఇష్టానుసారం ఇస్తాయో మనకు బాగా తెలుసు. అదే అమెరికా విషయానికి వస్తే వాళ్ళు చాలా భారీ ఎత్తున ఇస్తారు. అసలు వ్యవసాయం చేయకపోతే కూడా వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. దాన్ని వ్యవసాయ సబ్సిడీ అనరు, ఎందుకంటే ఆ పేరుతో ఇవ్వరు కదా. కాబట్టి భారతదేశంలో వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి ఆ దిగుమతులు భారీగా వచ్చి పడడమే కాకుండా వ్యవసాయానికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కూడా ఇప్పుడు కోత పడతాయి. కొన్ని అయితే అసలు మొత్తంగా ఎత్తేయాల్సి వస్తుంది, లేకపోతే అమెరికా ఒప్పుకోదు. అక్కడి నుంచి చాలా సబ్సిడీతో, చాలా సౌకర్యాలతో వస్తున్నటువంటి అమెరికా వ్యవసాయోత్పత్తులతో మన రైతులు పోటీ పడాల్సి వస్తుంది. ఇంకా వాణిజ్య ఒప్పందం అయితే పెద్ద దెబ్బ లాంటిదే. అసలు వాళ్ళు మన విధానాలను శాసిస్తున్నారు. మనం రష్యా నుంచి చమురు కొనకూడదని, మనకు రష్యా నుంచి చమురు చాలా చౌకగా వచ్చింది. అంటే 500% టారిఫ్ వేస్తే కూడా మనం తెచ్చుకున్నాం. అంటే ఎంత చౌకగా ఉండాలో మీరు ఊహించండి. ఇప్పుడు అది మీరు తెచ్చుకోకూడదు అని వాళ్ళు శాసిస్తే ఆ షరతుకు మనం ఒప్పుకున్నాం. ఇంకా భారతదేశం యొక్క సార్వభౌమత్వం ఏమైంది? మనము మామూలు మనుషులం కూడా ఎక్కడ ఏది కొంటాము, ఏది తింటాము, ఎవరిని పలకరిస్తాము, నా నిర్ణయం నాది, నా ఇష్టం నాది అంటాం. కానీ ఇక్కడ ఇంత పెద్ద 140 కోట్ల దేశం ట్రంప్ శాసించాడని చెప్పి రష్యా దగ్గర చమురు కొనము అని, వెనిజులా దగ్గర మీరు అమ్మే చమురు కొంటాము అని. దీనికి ఇస్తున్న వివరణ ఏంటి అంటే పీయూష్ గోయల్ కూడా ఇస్తున్నాడు. అది కూడా ఏమని, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, నో ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా. ట్రంప్ నిన్న సంతకం పెడుతూ చెప్పాడు,
నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ ఎమర్జెన్సీ. అలాగే అమెరికా విదేశాంగ ప్రయోజనాలకు అనుగుణంగా చేయడానికి, సింక్ చేసుకోవడానికి ఇండియా ఒప్పుకుందని. కాబట్టి ఎప్పుడైతే మనం దీనికి ఒప్పుకున్నామో భారతదేశం యొక్క సార్వభౌమత్వం కాస్త దెబ్బతినిపోతూ ఉంది అని. అలాగే రక్షణ సరుకులు, రక్షణ ఉత్పత్తులు కూడా అమెరికా దగ్గర కొనడానికి మనం ఈ ఒప్పందంలో అంగీకారానికి వచ్చాం. ఈ రక్షణ ఒప్పందాలు కూడా గతంలో అనుకుంటే ఏరో మ్యానుఫ్యాక్చరింగ్, వైమానిక పరికరాలు, అవన్నీ అదానీ గారు పెట్టే కొత్త దీనికి చాలా అవసరం అవుతుందన్నమాట. అందువల్ల ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒకటి పారదర్శకంగా దీనికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాలి. రెండవది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధమైన లొంగుబాటును సహించకూడదు. మూడవది ఈ విషయాలు ఎక్కడ పార్లమెంట్లో చర్చకు వస్తాయో అని దాన్ని పక్కకు తోయటం కోసం రాహుల్ గాంధీ అది మాట్లాడాడు, ఇది మాట్లాడాడని, లేకపోతే ప్రధానమంత్రి మీద దాడి చేస్తున్నారని. ప్రధానమంత్రి మీద దాడి, ఆయన ఖాళీ కుర్చీ దగ్గరికి వెళ్ళి ట్రెజరీ బెంచెస్లో ముందే ప్రధాని కుర్చీ ఉంటుంది, చైర్ ఉంటుంది, అదే సీట్, అక్కడికి వెళ్ళి చెప్తే ప్రధాని మీద దాడి అని, మీరు రావద్దని నేనే చెప్పానని స్పీకర్ ఓం బిర్లా చెప్తారు. ఇంకా మనం ఏం చెప్తామండి? రాజ్యసభలో మాట్లాడతారు ప్రధాని, ఏం మాట్లాడతారు? మనం చాలా స్థిరంగా ఉన్నాం కాబట్టి అన్ని దేశాలు మనతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి, ఇప్పుడు 6 దేశాలు కుదుర్చుకున్నాయని పీయూష్ గోయల్ కూడా చెప్తున్నాడు. అట్ హూస్ కాస్ట్, అట్ వాట్ టర్మ్స్, అది చాలా ముఖ్యం. ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏముంది, మనం తల మంచితే ఎవరైనా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నారు కదా, అంతకుముందు ఏమన్నారు? మోదీ వాంట్స్ టు మేక్ మీ హ్యాపీ బట్ హీ షుడ్ డూ మోర్ టు మేక్ మీ హ్యాపీ అన్నాడు. అంటే నన్ను సంతోషపెట్టడానికి మోడీ ఇంకా చాలా చేయాలి అన్నారు. చేస్తున్నారు అనమాట. ఇంకోటి, మోడీ షుడ్ కాల్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక్క కాల్ చేస్తే ట్రంప్కి అన్నీ సర్దుకుంటాయని అప్పుడు అమెరికా మంత్రులు, అధికారులు చెప్పారు. ఇప్పుడు మోదీ గారు ఫోన్ చేశాడు, 140 కోట్ల భారతీయుల తరఫున నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నానని. ఎందుకు అంటే మన సార్వభౌమత్వాన్ని, మన వ్యవసాయాన్ని, మన పారిశ్రామిక ఉత్పత్తులు అనేక వాటికి నష్టం తెచ్చే ఈ ఒప్పందం కుదుర్చుకొని దేశ సార్వభౌమత్వాన్ని కూడా దెబ్బతీసుకొని వాళ్ళకి మళ్ళీ మనం కృతజ్ఞతలు చెప్పటం. ఫార్మాకి ఏదో లాభం అంటున్నారు కానీ దాన్ని కూడా ఎక్కువ మంది ఒప్పుకోవట్లేదు. నేను ఆ విషయాలు ఫార్మా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో నేను ఇంకోసారి మీకు చెప్తాను.